పాలించే పదవుల కన్నా సామాన్యుడి ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన సైనిక కదలిరా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక ఈ రోజు బొలిశెట్టి రాజేష్ గారి జన్మదిన సందర్భంగా వేడుకలు పురస్కరించుకుంటూ మన సౌత్రపేట 15వ వార్డులో ఆశ్రమ్ హాస్పిటల్ ద్వారా వారి ద్వారా చేయుతోటి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సౌత్రపేట మరియు ఇతర పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆశ్రమ్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి, డాక్టర్లకు, అలాగే వారి సహాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదములు. మరి ఈ రోజు బొలిశెట్టి రాజేష్ గారి జన్మదిన సందర్భంగా వారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దుర్దగాల్ని, అలాగే మా మధ్యలో ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్ఫూర్తితోటి బొలిశెట్టి రాజేష్ గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే విధంగా ఈ రోజు ఇక్కడ మరి ఏదైనా మనం మేము జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ మేము ఏ సేవా కార్యక్రమం ఏదైనా సరే ముందుంటాం ఎప్పుడూను. మరి అలాగే ఈ రోజు మా ప్రీతం నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క తనయులు బొలిశెట్టి రాజేష్ గారి జన్మదిన సందర్భంగా మేము ఏదైనా ఇక్కడికి మా ప్రజలకి, మా ప్రాంత ప్రజలకి ఏదైనా మేము అందుబాటులో చేయాలనుకున్నాం. మరి ఈ రోజు జనరల్ చెకప్ ఇక్కడ ఆశ్రమ హాస్పిటల్ ద్వారా జనరల్ చెకప్ మరియు గైనకాలజిస్టు స్త్రీలకు, అలాగే చిన్నపిల్లలకు పీరియాడిక్, అలాగే చెవి ముక్కు గొంతు వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈఎన్టీ, అలాగే కంటి వారికి ఆప్థమాలజీ, అలాగే చర్మ వ్యాధులకు డెర్మటాలజీ, అలాగే ఎముకలకు సంబంధించి ఆర్థోపెడిక్, అంతేకాకుండా ఈసీజీ మరియు ఈసీజీ స్కానింగ్, రేడియాలజీ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆశ్రమం వారు మాకు ఎంతో వారు సహకారాన్ని అందించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇదే మనం ఈ ప్రాంతానికి మనం ఇది తీసుకొచ్చాం కాబట్టి చాలా తేలిగ్గా ఉచితంగా చేసుకోగలుగుతున్నారు. అదే మనం ఇక్కడ ఇవన్నీ ఏర్పాట్లు మనం సొంతంగా ఖర్చులతో వెళ్ళాలంటే వేలు మనం పూజలుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మాకు ముందు ప్రోత్సహిస్తున్నాం. మా రాజేష్ గారికి, అలాగే మా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటాం. మరొకసారి మా సౌత్రపేట జన సైనికులు, మా సౌత్రపేట కార్యకర్తలు, నాయకులు అందరి తరఫున నేను హృదయపూర్వక జనజన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. జై జనసేన. ఈ రోజు మరి మాకు ఇంకో ఆనందం ఏంటంటే ఈ ఒకటే ఆనందమే కాదు, సమస్త మానవాళి కూడా సునీత విలియమ్స్ అనే ఆవిడ మన భారతీయ సంతతి ఆవిడ సుమారు 9 నెలల వ్యామోగంలో నుండి ఈ రోజు ఈ మన భూమికి బుధవారం ఉదయం తేవడం జరిగింది. ఇది కూడా చాలా ఆనందకరదయం. ఇది కూడా మేము అందరితో పంచుకుంటున్నాం. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. మార్నింగ్ నుంచి చాలా మంది నాకు విషెస్ తెలియజేస్తా ఉన్నారు. వారందరికీ కూడా నేను పేరు పేరున్న నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మార్నింగ్ నుంచి నేను ఇండివిజువల్ వాళ్ళకి చెప్పడానికి కూడా నాకు అవకాశం లేదు. అలాగే మార్నింగ్ నుంచి పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి ఇవాళ మెడికల్ క్యాంప్స్, అట్లాగే పేదలకి ఫుడ్ అని, అట్లాగే చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నా పేరు చెప్పి చేస్తున్నందుకు వారికి నేను ఎంత చెప్పినా తక్కువే అనుకోవాలి. ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి మీద
గౌరవంతో చేసే ఒక కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున అది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బిహైండ్ దిస్. ఎందుకంటే రామారావు గారు చెప్పినట్టు ఒక మెడికల్ క్యాంప్ని మనం పెట్టాలంటే ఎంతో మంది ఇప్పుడు ఏలూరు నుంచి ఆశ్రమం హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చారు. అలాగే ఇంకొక చోట చైతన్య హాస్పిటల్స్ నుంచి వచ్చారు. ఇంకొక చోట మన ఆకాశం హాస్పిటల్స్ నుంచి వచ్చారు. ఇట్లా ఎంతమంది డాక్టర్స్, వాళ్ళ సిబ్బంది, వాళ్ళ యొక్క ఆపరేటర్స్, మొత్తం ఒక బస్సు, ఈ టెక్నీషియన్స్ ఎంతమంది ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చి మీకు ఫ్రీగా అన్నీ కూడా దగ్గరగానే పక్కనే మార్నింగ్ మీరు వచ్చి కూర్చుంటే సాయంత్రంలోపు మీకు అన్ని డయాగ్నోస్ చేసి మీకు ఏదైనా అవసరమైతే మెడిసిన్స్ కూడా ఇచ్చి అంత మంచి కార్యక్రమం చేస్తున్న ఆశ్రమం హాస్పిటల్స్ వారికి పేరున వారికి, వారి దగ్గర నుంచి వచ్చిన డాక్టర్స్కి, టెక్నీషియన్స్కి, అలాగే ఆర్గనైజర్స్కి అండ్ సపోర్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఏదైతే మీరు ఎంతో ఖర్చు పెడితే కానీ ఇవన్నీ జరగవు. ఒక చోట మీకు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, టెస్ట్ చేస్తున్నారు, ఎక్స్రేస్ ఇక్కడే ఉన్నాయి, ఈసీజీ చేస్తున్నారు, అట్లాగే ద రిమైనింగ్ వాట్ ఎవర్ వాళ్ళు ఏదైతే ఇక్కడ ఇస్తున్నారో ఏది లేదు అనుకుండా అన్ని డిపార్ట్మెంట్స్ని ఇక్కడ ఇస్తా ఉన్నారు. టు బి హానెస్ట్ వాళ్ళందరికీ ముందుగా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నాకు వాళ్ళు చెప్పేదానికంటే కూడా. అలాగే ఇక్కడ ఇవాళ జరిగిన డయాగ్నోస్ అయిన తర్వాత ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఏలూరు కూడా ఇక్కడ నుంచి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఒక బస్సు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్తూ ఉన్నారు. దానికి కూడా మరి ఎవరైతే ఇక్కడ ఉండి దాన్ని ఇప్పుడు రామారావు గారు అవనివ్వండి, చిన్ని గారు అవనివ్వండి, చౌత్రిపేట నుంచి జన సైనికులు అవనివ్వండి, అట్లీస్ట్ మా యూత్ అవనివ్వండి, వీళ్ళందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడమే కాకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సేమ్ వే ఇప్పుడు ఇక్కడ బ్లడ్ క్యాంప్ కూడా పెట్టారండి. యాక్చువల్గా బ్లడ్ ఇవ్వటం ఎంత మంచిదో మనం అందరూ ఇంత ముందు వినుంటాం, కానీ ఒక్కొక్కసారి నెగ్లిజెన్స్ ఏంటి చూద్దాంలే నెక్స్ట్ టైం చూద్దాంలే అని. బట్ ప్లీజ్ మీకు బ్లడ్ ఇవ్వటం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది. ఎవ్రీ 3 months మనం డొనేట్ చేసే అవకాశం ఉంది. మనం చేస్తే కూడా మంచిది. దానివల్ల మనకి ఇంకా మనం బలంగా తయారవుతాం తప్ప మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గే అవసరం ఉండదు, ఏది కూడా ప్రాబ్లం అవ్వదు. సో ఎవరైనా ఇవ్వాలనుకున్నప్పుడు యూత్ దయచేసి మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఉంటే జస్ట్ సపోర్ట్ దెమ్. ఇక్కడ చాలా మంచి ఫెసిలిటీస్తో అక్కడ పెట్టారు. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటా ఉన్నా. ఇంకా తర్వాత డాక్టర్ గారు కూడా చెప్తారు దాని గురించి. ఇవన్నీ ఎలా ఉన్నా ఒక అంటే నాకు ఇంత మంచి మీరందరూ ఉండి సపోర్ట్ చేస్తూ నాకు విషెస్ తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని పెడుతున్నందుకు, ఇదంతా పెట్టాలి అంటే కూడా దీని వెనకాల నిజం చెప్పాలంటే భగవంతుడు నాకు ఇచ్చిన వారం మా ఫాదర్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే వెన్ ఐ వాజ్ లో ఈజ్ దేర్ విత్ మీ. ఏం కంగారు పడక్కర్లో నేను ఉన్నాను, చూసుకుని ముందుకెళ్ళాలని నేను నన్ను వెనకాల నుండి ప్రోత్సహించడమే కాకుండా ఏ రకంగా ఒక అంటే హీఈస్ నాట్ ఏ ఫ్రెండ్, హీఈస్ నాట్ ఏ డాడ్, హీఈస్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ. ఎందుకంటే చిన్న విషయాల్లో కూడా ఆయన సపోర్ట్ చేస్తూ నాకంటే అదృష్టవంతుడు ఇంకోటి లేడు అనుకుంటాను. నేను ఉంటాం ఆయనకి ఎంతవరకు అనేది నేను చెప్పలేను కానీ, బట్ ఆయన నాకు ఉండటం మాత్రం నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ విత్ పర్సన్ లైక్ దట్. ఎందుకంటే నేను డౌన్స్ లో ఉన్నప్పుడు ఆయన నా పక్క నుండి సజెస్ట్ చేసి నువ్వు ఎట్లా పైకి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎంత కష్టపడాలి, కష్టపడిన దాంతోనే మనం ఎట్లా సంపాదించుకోవాలి, సంపాదించిన దాంట్లోంచి మళ్ళీ ఎలా ఖర్చు పెట్టాలి అనేది కూడా ఆయన నాకు నేర్పారు. సో ఇవాళ నేను ఇక్కడ ఇలా నిలబడి మీ అందరి దగ్గర ఇంత మంచి విషెస్ నేను మీరందరూ తెలియజేస్తున్నారు ఆయన అనిపించిన, దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. అఫ్ కోర్స్ అందరికీ అదే, ఎవరికైనా వాళ్ళ ఫాదరే అల్టిమేట్ గా హీరో అవుతారు, కానీ బట్ హీ స్పెషల్ టు మీ, ఈజ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆయన ఉండబట్టి ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి నేను ఆయనకు కూడా అలా సపోర్ట్ చేస్తున్నాను. ఆయన ఈ ఊర్లో ఇవాళ మనకి అసెంబ్లీలో ఉంటాం, ఇక్కడ ఏదైనా సమస్య ఉంది అంటే నాకు అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి ముందు అర్జెంట్గా వెళ్ళి చూసిరా అంటారు. ఎందుకంటే మనకి సపోర్ట్ చేస్తూ వెనకాల నుండి ఫాలోఅప్ చేసే ఫాదర్స్ ఎవరు ఉంటారు. సో ఐఎమ్ బ్లెస్డ్ టు బి ఎ సన్ లైక్ దిస్ విత్ ఎ ఫాదర్ లైక్ దట్. సో థ్యాంక్ యూ ఆల్. మీరు అందరూ ఆయనతో పాటు నన్ను కూడా ఇంత ఆదరిస్తున్నందుకు, ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టినందుకు, మార్నింగ్ నుంచి కూడా ఎవ్రీ స్పాట్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా హార్ట్ఫుల్ గా విషెస్ తెలియజేస్తూ రిసీవ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఆల్.
మరొకసారి మళ్ళీ మీటింగ్ లో కూడా మళ్ళీ మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జన సైనికులకి లీడర్స్ అందరికీ, వీర మహిళలందరికీ కూడా, అలాగే ఇక్కడికి విచ్చేసిన స్టాఫ్ అందరికీ, ఆశ్రమం స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మెగా క్యాంప్ ని ఫస్ట్ ఇంత సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసినందుకు, మమ్మల్ని పిలిచినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ఆల్ ద థ్యాంక్స్ అండి. ఈరోజు అందరికీ ఒక ముఖ్య గమనిక అండి. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారండి. అందరు ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ డొనేషన్ అనేది అందరు భయపడుతూ ఉంటారు ఫస్ట్ థింగ్, కానీ ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. అందరూ ఇవ్వచ్చు. ప్రతి 6 నెలలకి ఇస్తే మన హెల్త్ కి ఇంకా ప్రమోషన్ అన్నమాట. ఎలా అంటే ఫస్ట్ ఇమ్యూనిటీ పెరుగుతుంది, సార్ చెప్పినట్టే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. అంత బ్లడ్ ఉత్పత్తి బాగా పెరిగి ఇమ్యూనిటీ పెరిగి మనం ఆరోగ్యంగా ఇన్ఫెక్షన్ లేకుండా ప్రోత్సహిస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్. దీంతో పాటుగా అందరికి తెలిసింది ఏంటంటే బ్లడ్ డొనేషన్ ఇచ్చినాక బ్లడ్ టెస్ట్ చేస్తాం అనమాట. ఏమేమి చేస్తాం అంటే హెచ్ఐవి, హెపటైటిస్ బి, సిఫిలిస్, మలేరియా టెస్ట్ చేస్తారు. అది మనం బయట చేయించుకోవాలంటే మినిమం 5,000 అవుతుంది. అది ఎలాగో ఈ బ్లడ్ డొనేషన్ ఇస్తే ఫ్రీగా అవుతుంది అనమాట మీకు. సో ఈ బ్లడ్ డొనేషన్ ని అందరూ హెల్ప్ చేస్తారని, ఆదరిస్తారని కోరుకుంటూ మీ పీడియాట్రిషియన్ ఎక్స్రే జరుగుతుందండి, అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారండి. ఈరోజు తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో 15వ వార్డుకి సంబంధించి జనసేన ఇన్ఛార్జ్ గారు అడబాల రామారావు గారు ఈ రక్తదాన శిబిరం చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ వార్డు ప్రజలే కాకుండా మిగతా వార్డుల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలనే మంచి కాన్సెప్ట్ తోటి అందరికీ ముందుగా రక్త పరీక్షలు, స్కాన్లు, అన్ని రకాల పరీక్షలు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ కూడా మంచి శుభాకాంక్షలు. ఏంటంటే మీరు ఎక్కడికో వెళ్ళకుండా మీ ఇంటి ముందుకే ఈ శిబిరాన్ని తీసుకొచ్చి ఆశ్రమం పబ్లిక్ స్కూల్ నుంచి హాస్పిటల్ నుంచి ఏలూరు వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మా పరీక్షలు చేపించి అవసరమైన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఉచితంగా అందజేస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మన గౌరవనీయులు, మన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి సందర్భంగా జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు కూడా ఒక 2 నిమిషాల్లో ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చి హాజరవుతారు కనుక మీరు అందరూ కూడా ఇక్కడ ఉండి ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జనరల్ చెకప్ పెట్టారు, గైనకాలజిస్ట్ పెట్టారు, పీడియాట్రిక్ పెట్టారు, ఈఎన్టీ పెట్టారు, ఆస్థమాలజీ పెట్టారు, డెర్మాలజీ పెట్టారు, ఆర్థోపెడిక్ పెట్టారు, అన్ని రకాలు ఈసీజీ పెట్టారు, స్కాన్స్ కూడా పెట్టారు, బ్లడ్ టెస్టులు పెట్టారు. అన్ని రకాల విభాగ అధికారులు అంటే డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి టెస్టులు చేపించి వాళ్ళకి ఏ రకమైన అనారోగ్యంగా ఈ టెస్టులో గుర్తించిన ఎడల వారికి ఇమీడియట్ గా మెడిసిన్స్ ఇవ్వడం, వాళ్ళు రెక్టిఫై చేయడం ఇవన్నీ ముందుగా వెళ్తుంది కనుక ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు మరీ ప్రతి సంవత్సరం కూడా జరపాలని రామారావు గారిని కూడా అభినందన తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. నాయకులు అలాగే మన నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి తనయులు, అలాగే విద్యావేత్త బొలిశెట్టి రాజేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన 15వ వార్డులో ఇన్ఛార్జ్ అడబాల రామారావు గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన వార్డు నుంచే కాకుండా మన పక్క వార్డుల నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకోవడం, వారి యొక్క రక్త పరీక్షలు చేయించుకోవడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఇంత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం మన వార్డులో ఇదే ప్రప్రదంగా జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు రామారావు గారి ఆధ్వర్యంలో జరగడం మనందరికీ కూడా సంతోషదాయకం. మరి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కూడా ప్రతి సంవత్సరం జరగాలని, ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి అలాగే మన కమిషనర్ గారు ఇచ్చారు, వారికి ప్రత్యేకమైన అభినందనలు. అలాగే ఇటువంటి కార్యక్రమాలు రామారావు ఆధ్వర్యంలో మరిన్ని జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన యువ నాయకులు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా వైద్య శిబిరం చాలా మంచి స్పందనతో నడుస్తుంది. చాలామంది వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అలాగే ఈ మెగా వైద్య శిబిరంలో
చాలా రకాల టెస్టులు చేసి అలాగే వివిధ డిపార్ట్మెంట్ల నుంచి గైనకాలజిస్ట్ దగ్గర నుంచి పెడియాట్రిస్టిక్, ఆర్థోపెటిక్, అలాగే ఈఎన్టీ, అలాగే ఆప్థమాలజీ ఇలాగా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఎక్స్పర్ట్ డాక్టర్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరిని పరీక్షించి వాళ్ళకి మెడిసిన్ రికమెండ్ చేస్తున్నారు. లేదంటే వాళ్ళకి ఒకవేళ ఆపరేషన్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే రేపు ఉదయం ఇక్కడ నుంచి స్పెషల్గా ఒక బస్సు వేసి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్కి వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. ఓకేనా? ఈరోజు మా ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి కుమారుడు బొలిశెట్టి రాజేష్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మా సౌత్రిపేట 15వ వార్డులో మెగా మెడికల్ క్యాంపు మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మెగా మెడికల్ క్యాంపుకి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ వారు మాకు వారి సహకారంతో, వారి సౌజన్యంతో ఈ మెగా మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మెగా మెడికల్ క్యాంపులో దీనికి సద్వినియోగపరుచుకుని ప్రజలంతా కూడా ఉదయం నుంచి మా సౌత్రిపేట మరియు అలాగే పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడికి ఈ క్యాంప్కి విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వారందరూ కూడా ఇక్కడ వారి ఆరోగ్య సమస్యలను డాక్టర్కి చూపించుకోవడం జరిగింది. మరి ఈ మెగా మెడికల్ క్యాంపులో జనరల్ చెకప్, గుండెకి సంబంధించి బీపీ, షుగరు జనరల్ చెకప్ చేయడం జరిగింది. అలాగే ఆర్థోపెటిక్, అలాగే ఎముకలు కీళ్ళకి ఆర్థోపెటిక్, పీడియాట్రిక్ చిన్నపిల్లలకి, ఈఎన్టీ ముక్కు చెవులకి, అలాగే కంటికి సంబంధించి ఆప్థమాలజీ, అలాగే చర్మ వ్యాధులకు సంబంధించి డెర్మటాలజీ, అలాగే ఈ ఈసీజీ ఇక్కడ ఉచితంగా ఏర్పాటు జరిగింది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి గైనకాలజిస్ట్ విభాగంలో స్త్రీల సమస్యలకు సంబంధించి గైనకాలజిస్ట్ కూడా ఇక్కడికి వేచేశారు. అలాగే ఇక్కడ ఈసీజీ మరియు స్కానింగ్ మరియు రక్త పరీక్షలు, అంతేకాకుండా ఇక్కడ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు మరి మాకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సేవే మార్గం అని మాకు ఏదైతే చూపించడం జరిగిందో, సమాజం కోసం సేవ చేయడం, ఆయన అడుగుజాడల్లో శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాకు ఈ సమాజానికి ఎంతో కొంత మనం ఉపయోగపడాలని మాకు చెప్పడంతో వారి అడుగుజాడల్లో మేము ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 15వ వార్డు సౌత్రిపేటలో ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మున్సిపల్ సిబ్బందికి మరియు అలాగే ఓల్డ్ వింగ్ అసోసియేషన్ పూర్వ విద్యార్థులకి, అలాగే జనసేన పార్టీ జన సైనికులు, జనసేన కార్యకర్తలకు మరియు జనసేన నాయకులు అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఈ మెడికల్ క్యాంపు ఆశ్రమ హాస్పిటల్ వైద్య సిబ్బంది మరియు వారి నర్సింగ్ సిబ్బంది వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఇంత సహకారం అందించినటువంటి ఆశ్రమ హాస్పిటల్కి మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే సందర్భంగా శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. నమస్తే అండి, నా పేరు లచ్చబాబు, మాది తాడేపల్లిగూడెం నియోజకవర్గం.
మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస గారు, అలాగే మన ప్రభుత్వ విప్పు మన తాడేపల్లిగూడాన్ని పరిపాలన ఎటు చూసినా చాలా సౌభాగ్యంగా జరుగుతుంది. కావున ఈ రోజున ఆ బొలిశెట్టి శ్రీనివాస గారు తనయుడు బొలిశెట్టి రాజేష్ గారు బర్త్డే సందర్భంగా మా 15వ వార్డు సౌత్రిపేటలో ఉన్న అడపాల రామారావు గారు ఈ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఇది కూడా చాలా విజయవంతంగా సాగింది. అందరూ కూడా చాలా చక్కగా వచ్చారు. పేటలో అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం అడపాల రామారావు గారు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సౌత్రిపేట ప్రజలు కూడా విజయవంతం చేశారు. అలాగే అన్నయ్య గారు పుట్టినరోజు వేడుకలు కూడా ఇక్కడ చాలా ఘన విజయంగా జరుపుకున్నాం.